Hi, welcome to the English Ed YouTube channel. This is Shankar. ప్రజెంట్ రెస్పాన్స్ షీట్లు అందరికీ ఓపెన్ అయినాయి. అయితే చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు ఏంటంటే వారు ఎంచుకున్నటువంటి ఆప్షన్ కాకుండా రెస్పాన్స్ షీట్లో డిఫరెంట్ ఆప్షన్లు కనబడడం జరుగుతుంది. ఇది ఒకరు కాదు, కొన్ని వేల మంది ఫేస్ చేస్తున్నటువంటి సమస్య. సో ఈ సమస్యకి పరిష్కారం గవర్నమెంట్ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకటి లేదంటే అరా బిట్ అయితే ఓకే, కానీ ఎక్కువ బిట్లు అంటే జాబ్ డిసైడ్ చేసే విధంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి 5 బిట్స్ నుంచి 10 బిట్స్ 15 బిట్స్ ఉన్నాయి. అంటే వారు ఎగ్జాక్ట్గా ఆన్సర్ తెలిసి తర్వాత సులభంగా ఆన్సర్ చేయగలిగే బిట్ని కూడా రాంగ్ ఆప్షన్ ఎంచుకున్నట్టుగా రెస్పాన్స్ షీట్లో చూపించడం జరుగుతుంది. ఇది వారికి తీవ్రమైన ఆవేదనకు గురి చేస్తుంది. ఎందుకంటే పోస్ట్ని దూరం చేస్తుంది ఇది. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ అబ్జెక్షన్స్ని చేయవలసిన అవసరం ఉంది. చాలామంది ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ లేదంటే వారు ఇచ్చిన ఫోన్ నంబర్స్ ద్వారా కానీ ఏ ఛానల్ ఉంటే వీలైతే అధికారులకు కానీ అవకాశం ఎక్కడుంటే అక్కడ వారికి నివేదించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని తెలియజేసినట్లయితే వాళ్ళు సార్ట్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరొక ప్రాబ్లం ఏంటంటే కొంతమంది రెస్పాన్స్ షీట్లు డౌన్లోడ్ ఇంకా కావట్లేదని చెప్తున్నారు. ఇది కూడా ఒక ప్రధానమైన సమస్య. ఎందుకంటే రెస్పాన్స్ షీటే డౌన్లోడ్ కాకపోవడం అనేది వాళ్ళకి నిజంగా చాలా ఇబ్బందికరము. దీన్ని కూడా చాలా వరకు సార్ట్అవుట్ చేశారు. ఇంకా 1-2 ఇలాంటివి ఉన్నాయి. తర్వాత హెల్ప్ లైన్లో మనము దీన్ని ఈ మెయిల్ ద్వారా కానీ వాళ్ళకి ఇంటిమేట్ చేసినట్లయితే మీకు ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అవుతుంది. నెక్స్ట్ మరికొంతమంది ఏమవుతున్నారంటే వారు రెస్పాన్స్ షీట్ కాకుండా వాళ్ళ లాగిన్లో వేరొకరు రెస్పాన్స్ షీట్ కనబడుతుంది అని అంటున్నారు. ఇది చాలా తక్కువ మందికి వచ్చినటువంటి సమస్య. అలాగే మరికొంతమంది ఏం జరిగిందంటే వారు సుమారు అవుట్ ఆఫ్ 160 చాలా తక్కువ ఆప్షన్స్ వాళ్ళు పెట్టినట్టు కనబడుతుంది. అంటే సుమారు 160 క్వశ్చన్స్ ఉంటాయి కదా, అందులో 10, 15 ఇలా ఆన్సర్ చేసినట్టు మిగిలినవన్నీ రెస్పాన్సెస్ అంటే వాళ్ళ ఆప్షనే పెట్టినట్టుగా చూపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టు? ఎందుకంటే ఉన్న టైంలో అట్లీస్ట్ వారికి తోచిన ఏదో ఒక ఆన్సర్ పెట్టే అవకాశం ఉంది కదా. సో వాళ్ళు పెట్టినప్పటికీ ఈ విధంగా చూపించడం అనేది ఒక తీవ్రమైన టెక్నికల్ సమస్య. దీన్ని ప్రభుత్వం ఖచ్చితంగా పట్టించుకొని సరిచేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కొంతమందికి ఏం జరుగుతుందంటే అబ్జెక్షన్ని ఇప్పుడు ఆన్సర్ ఏదైతే క్యాండిడేట్ సరైన ఆన్సర్ ఏదైతే ఎంచుకున్నారో అది రాంగ్ అని ఉన్నట్లయితే అబ్జెక్షన్ చేయడానికి అవకాశం ఉంది కదా. ఈ అబ్జెక్షన్ ఇచ్చిన తర్వాత రెస్పాన్స్ రావట్లేదు. అంటే అబ్జెక్షన్ యాక్సెప్ట్ చేసినట్టుగా కన్సిడర్ చేసినట్టుగా వీరికి రెస్పాన్స్ రావట్లేదు. అంటే ఇలాంటి ప్రాబ్లము కొంతమందికి ఉంది. ఈ అబ్జెక్షన్ అనే ఆప్షన్ ఇవ్వడంలో అర్థం ఏముంది? అబ్జెక్షన్ తీసుకున్నట్లయితే. కాబట్టి వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అలాగే అభ్యర్థులందరూ ఎవరైతే నష్టపోతారు లేదంటే ఎవరైతే ఇచ్చిన ఆన్సరు లేదంటే వాళ్ళు కీలో ఇచ్చిన ఆన్సర్ తప్పని ఫీల్ అవుతున్నారో ఖచ్చితంగా అబ్జెక్ట్ చేయాలి. అబ్జెక్ట్ చేయనట్లయితే గవర్నమెంట్ వారిచ్చిందే సరైన ఆన్సర్ అని అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి అబ్జెక్షన్స్ పెట్టండి. అలా అబ్జెక్షన్స్ క్లోజ్ అయ్యి ఫైనల్ కీస్ ఇలాంటివి రావడం జరుగుతుంది. రిజల్ట్స్ మోస్ట్లీ ఆగస్ట్ 1st వీక్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అబ్జెక్షన్స్ని రైజ్ చేయండి. అలాగే ఖచ్చితంగా మీ రెస్పాన్స్ షీట్ని తరోగా 1 or 2 టైమ్స్ చెక్ చేసుకోండి. మీ రెస్పాన్స్ షీట్ని మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వెరిఫై చేయండి. మీ బుక్స్ ద్వారా కావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు. అలాగే మీకు ఆన్సర్ ఏదైనా డౌట్ఫుల్గా ఉన్నట్లయితే, మీరు పెట్టిన ఆన్సర్ డౌట్ఫుల్గా ఉన్నట్లయితే సరైన ఆన్సర్ తెలుసుకొని మీది సరైన ఆన్సర్ అయితే అబ్జెక్షన్ చేసినట్లయితే కీలో మార్పు చెందే అవకాశం ఉంటుంది. Thank you so much.